నాటోకి సంబంధించి ఒక పెద్ద సమస్య కంటిన్యూ అవుతోంది. నాటోని కవ్విస్తోంది రష్యా. నాటోలో ఒక దేశం మీద కనుక ఏదైనా జరిగితే అన్నీ కలిసి యుద్ధం చేయాలి. ఇప్పటికి 3 సార్లు నాటో దేశాల మీద డ్రోన్లో లేకపోతే మిస్సైల్స్తో దాడులు జరిగినాయి. నాటో దేశాలను కలిపి యుద్ధం చేయడం జరగట్లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు మరోసారి కవ్వించింది. రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలాన్ని ఉల్లంఘించారని నాటో కుటుంబ సభ్యదేశమైన ఎస్తోనియా శుక్రవారం ఆరోపించింది. రష్యాకు చెందిన 3 MiG-31 యుద్ధ విమానాలు తన పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రాంతంలోకి చొరబడి 12 నిమిషాల పాటు అక్కడే ఉన్నాయని ఎస్తోనియా ప్రభుత్వం ప్రకటించింది. నాటో కూటమి బాల్టిక్ ప్రాంతంలో మోహరించిన ఇటాలియన్ F-35 యుద్ధ విమానం రష్యా విమానాలను అడ్డుకుందని స్పష్టం చేసింది. రష్యా దుందుడుకు చర్య నేపథ్యంలో యూరప్ యావత్తు ఎస్తోనియా వెంట నిలబడి ఉందంటూ మరోవైపు యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లిన్ ప్రకటించుకొచ్చారు. రష్యా నుంచి ముప్పు పెరిగే కొద్దీ మా నుంచి రష్యా మీద ఒత్తిడి కూడా పెరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. యూరప్ గగనతలాన్ని మాస్కో ఉల్లంఘించడం ఇది 3వసారి అంటూ యూరోపియన్ యూనియన్కి చెందిన ప్రముఖ దౌత్యవేత్త కాజా కల్లాస్ చెప్పుకొస్తున్నారు.